Rats. I don't like them, but they like our car cables. సో అలాంటి వాళ్ళకి ఒక ప్రాబ్లం ఏంటి అంటే చాలామంది ఇప్పుడు ర్యాట్ మెష్ ఉందా అని మమ్మల్ని అడుగుతున్నారు. సో ర్యాట్ మెష్ అనేది నేను సజెస్ట్ చేయను. ఎందుకు అంటే ర్యాట్ మెష్ ఫిక్స్ చేయాలి అంటే 50 to 200 స్క్రూస్ దాకా మనం ఫిక్స్ చేయాలి. అండ్ ఒక 6 monthsలో ఏమవుతుంది అంటే బాగా లూజ్ అయిపోవడము అండ్ బోల్ట్స్ వల్ల రస్ట్ అనేది ఫామ్ అయిపోతుంది అండ్ అది ఎక్కువ రోజులు కూడా ఉండటం లేదు. అండ్ ర్యాట్స్ అనేది కింద ఒకటి గార్డ్ వేయటం వల్ల మనకేం ప్రివెన్షన్ ఉండదు, ఎందుకంటే ఫెండర్ లైన్ నుంచి కూడా మనకి ర్యాట్స్ అనేది లోపలికి వచ్చేస్తున్నాయి. సో అమెజాన్లో నేను ఒక బ్యూటిఫుల్ డివైస్ చూశాను, అది వచ్చేసి రోడెంట్ రిప్లెంట్. ఇది వచ్చేసి ఒక డివైస్ అనమాట, ఎలక్ట్రానిక్ డివైస్. సో ఆ డివైస్ అనేది ఇలా ఉంటుంది. దీన్ని ఆన్ చేసుకుంటే దీని నుంచి ఒక సౌండ్ అనేది వస్తుంది. అది ర్యాట్స్కి, స్నేక్స్కి, క్రోచెస్కి ఒక ఇరిటేషన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. అండ్ ఇది యూస్ చేయడం చాలా సింపుల్, 3-in-1 డివైస్ అనమాట. అంటే మన బ్యాటరీ టెర్మినల్కి కనెక్ట్ చేసుకోవచ్చు, దీంట్లో బ్యాటరీస్ వేసి పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకొని కూడా కార్లో పెట్టచ్చు. సో దీన్ని ఎలా యూస్ చేయాలి అంటే మనం మార్నింగ్ టైం కార్ బయటికి యూస్ చేసేసి సాయంత్రం పార్కింగ్ స్లాట్లో పెట్టేటప్పుడు ఇలా ఆన్ చేసి పార్కింగ్ కింద పెట్టేసేయండి. లేదంటే ఇట్లా మనం బానెట్లో పెట్టేసి కూడా బానెట్ క్లోజ్ చేయొచ్చు. ఊకే బానెట్ ఎందుకు తీయడం పెట్టడం అనుకున్నప్పుడు ఇలా కింద పెట్టేసేయండి. మార్నింగ్ వచ్చేసి మీరు కార్ తీసే ముందు ఇలా తీసుకొని మళ్ళీ ఆఫ్ చేసుకొని లోపల పెట్టేసుకున్నారనుకో, దీని నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లం ర్యాట్స్ నుంచి అనేది రాకుండా ఉంటుంది. అండ్ ఇది కావాలి అంటే ర్యాట్ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి, వాళ్ళకి నేను పర్సనల్గా అమెజాన్ లింక్ని DM చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.